చుట్టుపక్కలందరికీ దండం పెట్టొచ్చండి. అందరూ కాదండి. కొంతమందికి మాత్రమే. దసరా నవరాత్రులు ఏమో కానీ వామ్మో! వాళ్ళు పెట్టే వీడియోస్‌కి మతి పోతుందండి. నాకు నిజంగా తెలియదండి. ఈ యూట్యూబ్ పుణ్యమాన నవరాత్రులంటే అమ్మవారిని ఈ 9 రోజులు 9 రకాలుగా అలంకరించి 9 రకాల పిండి వంటలు చేయాలని అస్సలు తెలీదండి నాకు. నాకేమో దేవుడి దగ్గర పూజ చేసుకొని ఇంట్లో వాళ్ళకి వండి పెట్టేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది. కానీ వాళ్ళేమో అమ్మవారిని అలంకరించి వాళ్ళు అలంకరించుకొని పలహారాలు చేసి పూలతో ఇంటిని డెకరేషన్ చేసి ఇవన్నీ టైం ఎలా సరిపోతుంది? వండుకోవాలా, పనులు చేసుకోవాలా, ఇంకా ఇంట్లోనే పిల్లలు ఉంటున్నారు హాలిడేస్ అని, ఇవన్నీ ఎలా అని నా మతి పోతుంది. మీరు ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా? మిమ్మల్నేనండి, ఆలోచించారా? వాళ్ళంత చక్కగా పూజ చేసుకొని వాళ్ళు అలంకరించుకొని అమ్మవారిని అలంకరించి ఇంటిని నీట్ గా పెట్టుకొని మళ్ళీ పలహారాలు కూడా చేసి పెడతారు. ఇవన్నీ ఎలా చేస్తున్నారు? వీళ్ళకి టైం ఎలా సరిపోతుందని నాకు ఆలోచన వస్తుందండి. సర్లే కానీ మీకు ఇంకొక విషయం చెప్పాలండి. నన్ను ఎవరో అడిగారండి, మీరు నాన్ వెజ్ తింటారా అనేసి. అదేలేండి, ఈ 9 రోజులు తప్పుగా అనుకోకండి. నేను పెరిగిన వాతావరణం బట్టి దసరా అంటే రామదేవతలకి సర్ది పెడతారు, పెద్దలకు బట్టలు కూడా మాకు సంక్రాంతికే పెడతారు. అందులో మా డాడీ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి పొద్దున్నే స్టేషన్ లో విజయదశమి రోజు ఆయుధాల పూజ అయితే చేస్తారు. తర్వాత కోడ్నో మేకనో కోస్తారు. ఇంకా నా పని మా అమ్మ చేసిన గారెల్లో మటన్ చికెన్ వేసుకొని తింటమే.